మా పాప థర్డ్ బర్త్డే కోసం లాస్ట్ వీడియోలో బెలూన్స్ బ్లో చేయడం మాన్యువల్ పంప్తో ఎలా బ్లో చేయాలి అండ్ వాటిని ఇలా ఫ్లవర్స్లో ఎలా సెట్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. ప్రజెంట్ అయితే మేము వాటిని సెట్ చేస్తున్నాం. డబుల్ ప్లాస్టర్తో ఎంత సెట్ చేసినా సరే అవి మంచిగా సెట్ అవ్వండి. అండ్ బెలూన్స్ అలా సెట్ చేసిన తర్వాత వాటి మీద నేను ఇప్పుడు చూపించిన బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, అవి రెడీమేడ్గా దొరుకుతాయండి. మనకి బెలూన్స్ డెకరేషన్ షాప్స్లో దొరుకుతాయి. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా ఉన్నట్లున్నాయి. నేను చూసి మీకు ఏమన్నా మంచిగా ఉంటే కనుక లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవైతే 100 రూపీస్కి 12 అలా వస్తాయండి. మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ టైం వాటిని తీసేసి జాగ్రత్త చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను చేసిన ఫ్లవర్స్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు అండి. అవి నేను మీషోలో తీసుకున్నాను. వాటి లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ కాస్ట్కే నాకు 8 or 9 ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. సో మనం చాలా మంచిగా సెట్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు బయట షాప్స్లో ఇంకా తక్కువ దొరుకుతాయి అనుకుంటా. మేము ఒక పనిలో ఉంటే మా పాప ఫోన్ చూసుకునే పనిలో ఉంది. హ్యాపీగా ఫోన్తో ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి తీసి పెడతామంటే డబుల్ ప్లాస్టర్ వేసినప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. యాక్చువల్గా మేము డబుల్ ప్లాస్టర్ ఎక్కడో మిస్ చేసామన్నమాట. ఉన్న కొంచెం డబుల్ ప్లాస్టర్తోనే అలా అలా సెట్ చేసామన్నమాట. సో అలా సెట్ చేయడం వల్ల మేము ఎక్కువ డబుల్ ప్లాస్టర్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల ఒకసారి తీసి మార్చడం అదంతా చేయడం వల్ల ఆ బెలూన్ ఫ్లవర్ అయితే చాలా ఇసిగించేసింది. దానికి గ్లూ డాట్స్ ఉంటే వాటితో సెట్ చేయడానికి ట్రై చేశాను. ఈలోపు ఒక బెలూన్ అయితే పేలిపోయిందనమాట. తర్వాత దాన్ని సరి చేస్తుంటే ఈలోపు ఇంకోటి కదిలిపోవడం అసలు చాలా అంటే చాలా విసిగించేసిందండి. నేను వాటిని సెట్ చేసుకుంటూ గ్లూ స్టిక్కర్స్తో వాటిని సెట్ చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ ఏమో సీతాకోకచిలుకలన్నిటిని చక్కగా అరేంజ్ చేసేసారు. అదంతా అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత నేను బెలూన్ని కూడా గ్లూ డాట్స్తోనే అక్కడ జస్ట్ అలా షేప్లో మధ్యలో అలా పెట్టేశాను. త్రీ బెలూన్స్ ఉన్నాయి కదా, దానికి మిడిల్లో అది వచ్చింది. 3 బెలూన్స్కి కూడా గ్లూ డాట్స్ పెట్టేసేసి అక్కడ సెట్ చేస్తాను. అండ్ ఈ పేపర్ రిబ్బన్స్తో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. ఏం లేదండి, 25 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఉంటుంది. ఒక డెకరేషన్కి, సింపుల్గా చేసే డెకరేషన్కి సరిపోతుందండి. అందులో వచ్చే రిబ్బన్స్ అన్నీ కూడా సింపుల్గా చేసే డెకరేషన్కి అయితే సరిపోతుంది. వాటిని పైన మా హస్బెండ్ పైన అలా స్టిక్ చేసుకుంటూ వచ్చేసారు ఒకదాని తర్వాత ఒకటి. ఆ స్టిక్ చేసిన వాటిలన్నిటిని కింద కూర్చొని నేను వాటిని కొంచెం అంటే మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. వాటిని టర్న్ చేయడమేనండి. పైన ఉన్న దాన్ని ఒక వైపుకి, ఒక సైడ్కి మనం టర్న్ చేస్తే అలా మెలకలు కింద వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత లెవెల్ వచ్చేసిన తర్వాత దాన్ని కింద కూడా గ్లూ డాట్ పెట్టేసేసి అతికిచ్చేస్తున్నాను నేను. అండ్ అలానే మొత్తం టోటల్ అన్నీ కూడా 1 by 1 అలా అయితే అతికిచ్చేస్తున్నానండి. యాక్చువల్గా వీడియోస్ పెడతాను, లేట్ అవుతుంది. ఎందుకు అని అంటే నేను మగ్గం వర్క్ క్లాసెస్కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా, అవి రీసెంట్గా అయిపోయినాయి. అండ్ వాటికి సంబంధించిన ఎగ్జామ్ అండ్ రికార్డ్స్ అవి కంప్లీట్ చేసుకునే టైంలో నాకు వీడియోస్ ప్రిపేర్ చేయడానికి, వీడియోస్ రెడీ చేయడానికి కుదరలేదన్నమాట. అండ్ దానివల్ల నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అందువల్ల నేను తర్వాత కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడైతే నేను అడ్వాన్స్డ్ క్లాసెస్కి వెళ్తున్నాను, కానీ అది వీక్లీ 3 days అనమాట. సో నాకు టైం కుదురుతుంది. నేను ఇక నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేసుకుంటానికి, రెగ్యులర్గా మీతో కలవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మా పాప అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్నకి హగ్ ఇచ్చేస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ పిల్లలకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్గా చేసుకున్న మనం ఇంట్లోనే బర్త్డే చేసుకున్నా సరే సింపుల్గా అయినా ఇలా డెకరేషన్స్ అనేవి చేసి వాళ్ళకి ఆ మినిమం హ్యాపీనెస్ ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనేది నా ఫీలింగ్. దీనికి మనకి పెద్దగా బడ్జెట్ కూడా ఏమవుదండి. ఆ బటర్ఫ్లైస్ అయితే నేను రెగ్యులర్గా ఫస్ట్ బర్త్డే నుంచి యూజ్ చేస్తున్నవే. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, ఇంకా నేను మళ్ళీ వాటిని తీసేసి దాచేసాను అనమాట.
అండ్ అండ్ ఆ రిబ్బన్స్ కూడా తీసి దాచేసానండి. నేను కాదు, మా నాన్నమ్మ ఐడియా అది. ఆ రిబ్బన్స్ కూడా తీసేశారు. తీసేసి చక్కగా మడత పెట్టేసేసేసి ఒక కవర్లో పెట్టేసి ఇచ్చేసారు. ఆ రిబ్బన్స్ కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ బర్త్డే ఎలా జరిగింది, బర్త్డే టైంలో మా పాప ఎలా ఎంజాయ్ చేసింది, ఇదంతా కూడా నెక్స్ట్ పార్ట్‌లో అయితే చూపిస్తాను.